అందరి ఎదుట భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ ఏకంగా విష్ణుకుమార్ రాజుని గంటా శ్రీనివాసరావు ఘాటుగా హెచ్చరికలు జారీ చేయడం, ఆయన వివరణ ఇచ్చుకోవడం, ఇది వైజాగ్లో జరిగినటువంటి సంఘటన. నెంబర్ 1, గంటా శ్రీనివాసరావుకి సంబంధించిన ఏరియాలో ఉన్నటువంటి ఫిలిం క్లబ్కి సంబంధించి దానికి సంబంధించి జరుగుతున్న అవకతవకల మీదన స్వయంగా విష్ణుకుమార్ రాజు కలెక్టర్కి కంప్లైంట్ చేయడం. అట్లా కంప్లైంట్ చేస్తావు నువ్వు నా మీదన అని చెప్పేసి ఆయన అడగటం. లేదు నీ మీద కాదు, అక్కడ జరుగుతున్న దాని మీద చెప్పాను అంటే, నాకు చెప్పకుండా ఎట్లా చేస్తావు, నా నియోజకవర్గంలో దండి నువ్వు లేవు, అప్పుడు అందుబాటులో లేకపోతే చేశానంటే ఆ సందర్భంగా ఘాటుగా గంటా శ్రీనివాసరావు వార్నింగ్ ఇవ్వటం, దానికి విష్ణుకుమార్ రాజు క్షమాపణ చెప్పడం, ఇదంతా మీడియా సాక్షిగా రికార్డ్ అయింది. ఒకసారి అదేంటో విందాం. విషయం ఏంటంటే, ఈ క్లబ్ వచ్చేటప్పటికినేమో గంటా శ్రీనివాసరావు చేతల్లో నడుస్తుంటుంది. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వేరే వర్గానికి వైసీపీ ప్రోత్సహిస్తే గంటా శ్రీనివాసరావు హడావిడి చేశారు. దాని లీజుకి అప్పుడే రచ్చరచ్చ నడిచింది. ఆ లీజుని ఇప్పుడు పొడిగించే విషయానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలందరూ వ్యతిరేకం, ఎంపీ కూడా వ్యతిరేకం. వాళ్ళందరూ కలిసి విష్ణుకుమార్ రాజును ముందు పెట్టారు. విష్ణుకుమార్ రాజు బీజేపీ ఫ్లోర్ లీడర్ కాబట్టి తన ద్వారా 4 ఎమ్మెల్యేలు సంతకం పెట్టి ఇచ్చారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు దాంతో తీవ్ర ఆగ్రహం, విష్ణుకుమార్ రాజు నా నియోజకవర్గంలో నువ్వేలు పెడతావా, లీజుకి సంబంధించి నువ్వెవడో చెప్పడానికి, ఇవన్నీ అంటే అయ్యో లేదు వాళ్ళందరూ ఇప్పుడు తీసుకొస్తే నేను చేశాను, ఎంపీ గారు కూడా చెప్తే నేను చేశాను, నాకేం సంబంధం లేదు, ఇప్పటికిప్పుడు చేసామంటే 4 సంతకాలు పెట్టడం అంటే ఇప్పటికిప్పుడు చేస్తారంటూ ఇంకో పక్కన గంటా శ్రీనివాసరావు ఆగ్రహం. అంటే ఆ లీజులో ఏదో మతలబు ఉంది, ఆ లీజు వెనకాల ఏదో స్కామ్ ఉంది, అది ఇప్పుడు గంటా చేస్తున్నాడని మిగతా వాళ్ళకి కోపం ఉంది. అంటే స్కామ్ అంటే గంటా సంపాదించుకుంటున్నారు అన్నటువంటి ఫీలింగ్ ఉన్నట్టుంది. విష్ణుకుమార్ రాజును ముందు పెట్టారు. విష్ణుకుమార్ రాజు ఏమో ముందు ఆవేశంగా వెళ్ళిన గంటా గట్టిగా ఆగ్రహించేటప్పటికి కంగారు పడిపోయినట్టున్నారు. మరి అసలు ఇది ప్రభుత్వం దీని మీద దృష్టి పెడుతుందా, దీనికి సంబంధించినటువంటి అసలు విషయాన్ని మీడియా ఏమన్నా బయటికి తెస్తుందా, విపక్షాన్ని అయితే బయటికి తెచ్చే పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.